నమస్కారం బ్రదర్. కర్ణాటక రాజ్యంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ ఇక ఏమాత్రం జాప్యం చేయకుండా పూర్తి చేయాలని చెప్పి కర్ణాటక రాజ్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవ సిద్ధరామయ్య గారికి మాదిగ దండోరా నేషనల్ కమిటీ పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నా. గత ఆగస్టు 1న సుప్రీంకోర్టు రాజ్యాంగ విస్తృత ధర్మాసనం గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాజ్యాలకే ఉందని చెప్పి, రాష్ట్రాలకే ఉందని చెప్పి ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత గౌరవ కర్ణాటక రాజ్య ముఖ్యమంత్రి వర్యులు సిద్ధరామయ్య గారు స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడమే కాకుండా కర్ణాటక రాజ్యంలో వర్గీకరణను అమలు చేస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించారు. అంతేకాకుండా కమిషన్ నివేదిక వచ్చిన వెంటనే దాన్ని పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా కమిషన్ కూడా నియమించడం జరిగింది. ఈరోజు ప్రాథమికంగా తాత్కాలిక నివేదిక వచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. నేను గౌరవ సిద్ధరామయ్య గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే నోటిఫికేషన్లను ఆగిపోయినాయి. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కావడానికి రంగం సిద్ధమవుతుంది. అందువల్ల కర్ణాటక రాజ్యంలో ఉండబడే అన్ని వర్గాల నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే నోటిఫికేషన్ రావాల్సిందే. అదే సమయంలో దళితులందరికీ న్యాయం జరగాలంటే బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కావాల్సిందే. కానీ ఈ రెండింటికంటే ముందు వర్గీకరణ త్వరగా పూర్తి కావాల్సిందే. కాబట్టి మీకు ఏదైతే నివేదిక అందిందో ఆ నివేదిక మీద వెంటనే కేబినెట్ తీర్మానం చేసుకొని శాసనసభలో చర్చ పెట్టి దాన్ని ఆమోదించి దాదాపు 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న మాదిగలకు, కర్ణాటక రాజ్యంలో 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న మాదిగలకు ఇక సంపూర్ణ న్యాయం చేసే దిశగా ముందడుగు వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏ ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకోవాలని బాధ్యత తీసుకుంటాడో మాదిగ జాతి హర్షిస్తుంది. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎవరు ఒత్తిడి కన్నా తలొగ్గి దీన్ని జాప్యం చేస్తే మాత్రం మాదిగ జాతి రోడెక్కుతుంది. మాదిగ జాతి రోడెక్కితే కర్ణాటక రాజ్యంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే విషయం కూడా మర్చిపోవద్దని చెప్పి గుర్తు చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకొని త్వరగా వర్గీకరణ చేయాలని చెప్పి కర్ణాటక రాజ్య ముఖ్యమంత్రి వర్యులకు సిద్ధరామయ్య గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.